मशरक़ी वरंगल के रुकन असम्बली एन नरेंद्र ने कहा कि वो शहर वरंगल में आरिया वेश्याओं के मसाइल को हल करने के लिए हमेशा तैयार हैं। रुकन असम्बली ने वरंगल के बाजार में जिले दफ्तर आरिया वेश्या के ज़ेर एहतमाम आरिया वेश्या तबके के गरीब तलबा के लिए मुफ्त कंप्यूटर ट्रेनिंग सेंटर की इफ्तिताही तकरीब में शिरकत की और प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर मुतल्लिका कायदीन और अहदेदार मौजूद थे। ఆర్యవైశ్య మిత్ర బృందం జిల్లా కార్యాలయం ఈరోజు బీట్ బజార్లో ప్రారంభించడం జరిగింది. ఇక కూడా చాలా సంతోషంగా ఉంది. వైశ్య బృందానికి ఏదైతే మిత్ర బృందం అని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిందో ఇది రాబో తరాలకు పెద్ద నాంది. నేను చాలా గమనించిన దాంట్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్టీస్ డెవలప్ చేసి కానీ వారి ఒక్కరి చేతుల్లో ఇద్దరి చేతుల్లో అది ఎవరికి ఉపయోగపడే విధంగా లేకుండా అది బంధించబడి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనికి నేను నా పూర్తి సహకారం ఉంటుంది. ఏ స్థాయిలో సహకారమైన కూడా ముందుపడి పనిచేస్తాం. ఇక్కడ చైర్మన్ అయినటువంటి బొల్లం సంపదన్న కూడా గొప్పగా వారు వైశ్య బృందానికి కూడా వారు కమ్యూనిటీకి కూడా మాకు రాష్ట్ర చైర్మన్గా కూడా వారు ఉన్నారు. అదేవిధంగా ఏం కావాలన్నా కూడా గతంలో కూడా ఫుట్ఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిధులు రావాలి, అందరు ఇబ్బంది పడుతున్నారంటే కూడా 12 కోట్ల నిధులు తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ రోజు చెప్పినాను, ఈరోజు చెప్తున్నాను, ఎవరిని కూడా చేయి చాపే అలవాటు లేదు వరంగల్ ఎమ్మెల్యేకు. అదేవిధంగా వారు ఏ పని చెప్తే ఆ పని. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఒక సమస్య ఉన్నదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలోనే మాట్లాడి వారికి ఆ పని పరిష్కారమయ్యే దిశ కూడా పనిచేయడం జరిగింది. ఈ 2 మచ్చు తుణుకలు చాలు వరంగల్ ఎమ్మెల్యే అంటే ఏందన్నది కూడా. కాబట్టి వైశ్య సోదరులు అందరూ కూడా ఈరోజు పత్రికా సమక్షంలో చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాం, శక్తి మేరకు పనిచేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా వ్యాపార వాణిజ్య వర్గాలను కించిత్ కూడా ఇబ్బంది పట్టేది లేదు, ఎక్కడ చేయి చాపి అడిగేది లేదని కూడా ఈ సందర్భంగా చెప్తాను.